భయపడ్డారునా నువ్వెంత నీ బతుకెంత నీకెన్నెన్ని సంబంధాలు ఉన్నాయో నువ్వెవరకు పుట్టావు ఒకసారి తెలుసుకుని మాట్లాడు. నువ్వు ఇలాంటి పొక్కడి మాటలు మాట్లాడినందుకే మీ పార్టీ నాయకులు నిన్ను కుల్లబొడిచి వదిలేశారు. అసభ్యకరంగా మాట్లాడితే లోపడేస్తానన్న చంద్రబాబు నాయుడికి, అసభ్యకరంగా మాట్లాడితే తొక్కుపెట్టి తోలు వెళ్తానన్న ఈ పవన్ కళ్యాణ్కి, ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి, సొంత జనసేన పార్టీ రాయపడ్డారున్న అసభ్యకరంగా మాట్లాడిన మాటలు మీకు వినిపించట్లేదా? ఆ మాట్లాడిన మాటలు మీకు కనిపించట్లేదా? మీ ఇంట్లో ఆడవాళ్ళు తిట్టారని అన్యాయంగా అక్రమంగా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లోపడేశారు కదా, మరి అసభ్యకరంగా బరి తెగించి ఈ రాయపటాన్ని మాట్లాడిన మాటలనే మీరు ఆమెను పట్టుకుని కఠినంగా శిక్షించరా? ఆమెను తొక్కుపెట్టి తోలు వలసరా అని అడుగుతా ఉన్నాం. అంటే అధికారంలో ఉన్నాం కదా, ఏమైనా మాట్లాడేచ్చు, ఏమైనా చెల్లుబాటు అవుద్దని మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి గాని, మా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి గాని మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ఖచ్చితంగా మేము కూడా తిరుగుబాటు చేస్తాము. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడుగా మాట్లాడితే మేము కూడా తప్పుడుగా మాట్లాడతాము. మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే మా నోరులు కూడా అదుపులో ఉండవు, మా మాటలు కూడా హద్దులు దాడతాయి. గుర్తుపెట్టుకోండి, మేము మాట్లాడే మాటలకు మీ చెవులు చిల్లడిపోతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి రాయపడన్నా.